హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం కోసమని కొన్ని వెండి వస్తువులు రీసెంట్‌గా తీసుకున్నాను. అలాగే కలశం బిందె కూడా చేపించామండి. అవన్నీ కూడా వాటి వెయిటు అలాగే ప్రైస్ కూడా నేను చెప్తాను. అలాగే నేను రోజు పూజలో వాడుకునే కొన్ని వెండి వస్తువులు కూడా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చిన్న పంచపాత్ర అండి. శుక్రవారము అలాగే ఏకాదశి నాడు స్వామి అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలు ఆవు పాలు ఇవన్నీ కూడా దీంతోనే పోసి అభిషేకిస్తాము, అందుకోసం వాడతాము. నెక్స్ట్ ఇది కూడా పంచపాత్రేనండి. స్వామివారికి మనం తీర్థం పెడతాం కదా, తులసి తీర్థము, అందుకోసము రోజు వాడేదే. ఇవన్నీ కూడా ఎప్పుడో తీసుకున్నాము, వెయిట్ నాకు గుర్తులేదు. ఇప్పుడు కొత్తగా తీసుకున్నవి మాత్రం వెయిట్ ప్రైస్ చెప్తానండి. ఇవి చూపించాక నెక్స్ట్ అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇది చిన్న గ్లాస్ అండి. పూజలు చేసుకునేటప్పుడు స్వామివారి పైన వాటర్ చిలకరించి సంప్రోక్షణ చేసుకుంటాం కదా, నైవేద్యం పెట్టేటప్పుడు ఆరతి ఇచ్చేటప్పుడు అలా ఆ సంప్రోక్షణ కోసం వాడతాం దీన్ని. ఈరోజు స్వామివారి దగ్గర అలా పెట్టే ఉంటుంది. నెక్స్ట్ ఇది పెద్ద గ్లాస్ అండి. మన ఇంట్లో మన స్టీల్ గ్లాసులు వాడుతూ ఉంటాం కదా, ఆ సైజుది. ఇది కొబ్బరి నీళ్ళకి అలానే స్వామివారికి ముఖ్యంగా పానకం కోసము పూజల్లో వాడుతూ ఉంటాము. నేను ఇవన్నీ కూడా రెడీమేడ్ తీస్తున్నానండి. అంటే హెవీ వెయిట్ పెట్టి చేపించేవైతే మాత్రం ఆర్డర్ మీద చేపించుకోవచ్చు, చిన్న చిన్నవంటే చేయరు కదా, సో రెడీమేడ్లో తీసుకున్నాము. నెక్స్ట్ ఇది కుంకుమ భరిణ. చుట్టూ అంతా ఎనామిల్తో మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది, పైన పీకాక్ ఉంటుంది, సైడ్స్ అంతా కూడా ఇలా గజ్జల్లాగా ఉంటాయి, డ్రాప్స్ లాగా. ఇది కూడా ఎప్పుడో తీసుకున్నామండి, ఇప్పుడు తీసుకుంది కాదు. ఇది పన్నీర్ కోసం అండి. పచ్చకర్పూరము గంధము వాటర్లో కలిపేసేసి ఇందులో పోసి భగవంతుడి పైన పన్నీర్ చల్లడం కోసము. చిన్నదైతే మనం ఫ్రెష్గా క్లీన్ చేసుకొని మళ్ళీ పోసుకుంటూ ఉండొచ్చు కదా అని చిన్నది తీసుకున్నాము. నెక్స్ట్ ఇది నైవేద్యం గిన్నె అండి. వేకువజామున 5:30 గంటలకి స్వామివారికి ఒక నైవేద్యం సమర్పిస్తాము, అప్పుడు ఈ గిన్నెలోనే పెడతాము. ఇది కూడా ముందుగా తీసుకున్నదేను, అంతా క్లీన్ చేసి అరిగి కూడా పోతుంది. ఇంత స్మాల్ డిజైన్ వస్తుంది లైట్గా. మన వెండి వస్తువులు ఎప్పుడు కూడా ప్లెయిన్గా తీసుకుంటేనే మంచిదండి. నాకు అప్పుడు అంత ఐడియా లేక నేను డిజైన్స్ ఉన్నాయి తీసుకున్నాను. ఇది కూడా నైవేద్యం గిన్నెనండి, అయితే కొంచెం పెద్ద సైజు. మనం ఫస్ట్ చూసింది స్మాల్ సైజు. ఇది విశేషాలు వ్రతాలు ఉన్నప్పుడు నైవేద్యాలు ఎక్కువగా చేస్తాం కదా, అలాంటప్పుడు వాడతాము. అప్పట్లో నేను తెలియక అన్ని డిజైన్లో తీసుకున్నాను. మనం వెండి వస్తువులు ఎప్పుడు కూడా ప్లెయిన్లో తీసుకోవడం మంచిదండి. ప్లెయిన్ అయితే మనకి బ్లాక్ మార్క్స్ పడవు, అలాగే బాగా షైనింగ్గా ఉంటాయి. డిజైన్స్ ఉంటే ఏమవుతుందంటే క్లీన్ చేసుకోవడం కష్టము, ఆ డిజైన్లో ఇంకా నల్లగా అయిపోతుంది, ప్రతిసారి ఇంకా మెరుగుపట్టించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది నైవేద్యం ప్లేట్ అండి. రోజు మధ్యాహ్నం 12 గంటలకి వంట పూర్తి కాగానే భగవంతుడికి ఇందులో నైవేద్యం పెడతాము. ఇది బ్యాక్ సైడు. ఇదైతే మనకి ఎక్కువ ప్లెయినే వస్తుంది, సైడ్స్ తప్ప మ్యాక్సిమం ప్లెయినే వస్తుంది. ఇది మనం క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా వెండి పళ్ళెం అండి. అంటే స్వామివారికి మహా నైవేద్యం పెట్టడం కోసము. ఏదైనా పండుగలు జరిగినప్పుడు ఎక్కువ పిండి వంటలు చేస్తాం కదా, అరిసెలు అట్లా, అవి చేసినప్పుడు నైవేద్యం భోజనంతో పాటు అవి కూడా ఈ ప్లేటు సర్దేసి స్వామివారి నివేదిస్తాము. ఇదైతే 650 గ్రామ్స్ అండి. ఇది రీసెంట్గా చేపించిందే, ఇది రెడీమేడ్ కాదు, ఆర్డర్ ఇచ్చి చేపించాము. ఈ సైడ్స్ అంతా కూడా లోటస్ లాగా డిజైన్ వస్తుంది, కింద మనకి స్టాండ్ లాగా అలా 3 వైపులా ఇస్తాడు, 4 వైపులా వస్తుంది అలా. ఇది మనకి మన ఇంట్లో భోజనం చేస్తాం కదా, ఆ సైజు కంచం వస్తుంది. ఇది ఆర్డర్ పైన చేపించామండి. ఇది 92లో చేపించాము మనకి. నెక్స్ట్ ఇవన్నీ కూడా రీసెంట్గా తీసుకున్నవండి. ఐటమ్స్ పైన వెయిట్ కూడా ఉంటుంది, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి దీపారాధన కుందులు అండి. ఇవి నేను తీసుకున్నప్పుడు గ్రామ్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఇవి మనకి 140 గ్రామ్స్ నేను రెండు కలిపి ప్రైస్ వచ్చి 15,000 పడింది. నేను ప్లెయిన్లోనే తీసుకున్నాను. వెండి మనము తెనాలి వెండి చాలా బాగుంటుందండి, ఎందుకంటే 80 to 85% వస్తుంది. మిగతా వెండి ఏంటంటే 50 to 60 వస్తుంది, త్వరగా బ్లాక్ అయిపోతాయి. తెనాలికి కానీ దగ్గరగా ఉన్నవాళ్ళు తెనాల్లో తీసుకోవడమే మంచిది. నేను వీటితో పాటు ఈ మధ్యలో ఒత్తి సపరేట్గా వెలిగించుకునేది కూడా తీసుకున్నాను. వీటి వెయిట్ ఏమో 6 గ్రామ్స్ అండి, వీటి వెయిట్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఇవి అటాచ్తో కూడా ఉంటాయి, కాకపోతే మనం 2 వత్తులు వేసి వెలిగించుకోవాలి అన్నప్పుడు ఇవి తీసేయవచ్చు కదా, సింగిల్ వత్తు అయినప్పుడు ఇలా వెలిగించుకోవచ్చు. నేను వేరేగా తీసుకున్నాను.
అంటే వెండి త్వరగా హీట్ ఎక్కుతుంది. సింగిల్ వత్తి అయితే బాగుంటుందని ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ గజలక్ష్మి దీపం అండి. మనం కామాక్షి దీపము అంటూ ఉంటారు కదా, 2 వైపులా ఏనుగులతో అమ్మవారు. ఇది కూడా వెయిట్ వచ్చేసి 61 గ్రామ్స్. ప్రైస్ వచ్చేసి 6,500 పడిందండి. 6,500 అయింది. లైట్ వెయిట్ ఉంటుంది. మనం ఆయిల్ పోసి వెలిగిస్తే ఒక 3 అవర్స్ అలా ఉంటుందండి. అంటే లోతు ఎక్కువగా ఉంటుంది. కిందంతా మనకి ప్లెయిన్ వస్తుంది. పైన చక్కగా అమ్మవారు సింగిల్ అమ్మవారే వస్తారు. చక్కగా కలగా బాగుంది. ఈ అమ్మవారి మధ్యలో వెలిగించేసి ముందు చూసిన కొంచెం సైడ్స్ పెడితే బాగుంటుంది కదా పూజలో, అందుకోసం తీసుకున్నాను. నెక్స్ట్ పంచహారతి అండి. మనం ఏ వ్రతం చేసుకున్నా, ఏ పూజ చేసుకున్నా కూడా, అంటే వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం ఏది చేసుకున్నా కూడా తప్పనిసరిగా పంచహారతి ఇవ్వాలి. అందుకోసం తీసుకున్నాను. ఇదైతే వెయిట్ చాలా ఎక్కువగా ఉందండి. 98 గ్రామ్స్ ఉంది. ప్రైస్ వచ్చి 11,000 పడిందండి. ఇది 4 బౌల్ స్టాండ్ అండి. మనం పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు ఉంచుతాం కదా, అందుకోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 60 గ్రామ్స్ పడింది. ప్రైస్ 6,400 పడిందండి. ఇది తీసుకునేటప్పుడు చిన్న టిప్ అండి, అది పైన మూతి కొంచెం వెడల్పుగా ఉండాలి. మనకి ఫింగర్స్ ఏమో పట్టట్లేదు. చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటున్నాయి, బట్ ఏంటంటే ఫింగర్స్ వెళ్ళట్లేదు. మనం అప్పుడు పూజకి పసుపు కుంకుమ తీసుకోలేం కదా, అది మీరు అక్కడే చెక్ చేసుకున్న తర్వాతే దీన్ని తీసుకోండి. అందుకోసమే నేను ఈ మోడల్ తీసుకున్నాను. ఇదైతే మనకి పైన మూతి వెడల్పుగా ఉంటుంది, మిగతా వాటికి మూతి చిన్నగా ఉంటుంది. ఈ కిందంతా వెడల్పుగా ఉంటుంది. మనకు అది యూజ్ ఉండదు. ఇది స్మాల్ బౌల్ అండి. వినాయక స్వామికి బెల్లము, కొబ్బరి, ఆటుకులు నైవేద్యం పెట్టమంటారు, అందుకోసమని తీసుకున్నాను. ఇది వచ్చేసి జస్ట్ 1,200 ఏమో పడింది. అంతేనా, చిన్నది కదా, పెద్ద వెయిట్ ఏం లేదు. 12 గ్రామ్స్ ఏమో ఉన్నట్లుంది, అంతేను. స్మాల్ డిజైన్తో సింపుల్గా ఉందని తీసుకున్నాను. నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన కలశం బిందండి. ఎప్పటి నుంచో చేయించుకోవాలి అనుకుంటున్నాను, ఇప్పటికీ చేయించగలిగాను. ఇది మనం 8 ఇంచెస్ హైట్ పెట్టించామండి. ఇది రెడీమేడ్ కాదు, ఆర్డర్ ఇచ్చి చేయించాము. అయితే ఏంటంటే ఒకవైపు ఏమో శంఖచక్ర నామాలు, రెండో సైడ్ ఏమో గజలక్ష్మి అమ్మవారిని వేపించాము. అలాగాని అయితే మనకి సత్యనారాయణ వ్రతానికి కానివ్వండి, గృహప్రవేశానికి నామాల వైపు తిప్పి పెట్టుకోవచ్చు. నవరాత్రులు, శ్రావణ మాస పూజలకి మనం అమ్మవారి వైపున కలశం పెట్టుకోవచ్చు కదా, అందుకని 2 in 1గా యూజ్ అవుతుంది. ఇలా పెట్టించాము. అది కూడా మనకి కలశానికి చక్కగా పైన విష్ణునామాలు, అంటే తెలుపు ఎరుపులో పైన తిలకం పెట్టించేసాము, పెయింట్ తోటే పెట్టించాము. ఇటు అమ్మవారి పైన కూడా ఆర్చ్ పెట్టించామండి. ఇటు నామానికి కూడా వైటు రెడ్ వేపించాము. అలా అయితే మనం ఏంటంటే పెట్టుకున్నా కూడా చక్కగా చక్రానికి, శంఖానికి అక్కడక్కడ తిలకాలు పెట్టేసేసుకొని, పసుపు కుంకుమ పెట్టేసేసుకొని పెట్టుకోవచ్చు. నామానికంటే మనం కరెక్ట్గా పెట్టలేం కదా, అందుకని తయారీలోనే మేము స్పెషల్గా చెప్పి అలా చేపించాము. ఇలా అయితే మనం కలశం పెట్టుకున్న బాగుంటుందని, అమ్మవారి కూడా స్పెషల్ కనిపించాలి అని ఫేస్ పైన తిలకము, అలాగే అమ్మవారి చేతిలో కలువ పువ్వులు, పైన ఆర్చ్ లాగా రెడ్ వేయించాము. అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కదా, అందుకని అలా చేపించాము. ఎప్పుడైనా కూడా ఒక 200 గ్రామ్స్ వరకు అయితే రెడీమేడ్ ఓకే అండి. అంతకంటే ఎక్కువ పెట్టి మనం ఏదైనా చేపించుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా రెడీమేడ్ చేపించుకోవడం చాలా బెటరు. ఎందుకంటే తెనాలిలో కానీ తీసుకున్నాము అంటే 80 to 85% అని చెప్తారు, కానీ మనకు తెలియదు ఎంత పెడతారు. 80 అయితే ఉంటుంది అనుకుంటాను నేనైతే. కానీ మనం చేయించుకున్నామంటే గోల్డ్ అయితే కేడిఎంలో లాగే 92 పెట్టి చేయించుకోవచ్చు, టెస్టింగ్ కూడా పెట్టించుకోవచ్చు, ప్యూర్గా ఉంటుంది. అంత ఖర్చు పెట్టి చేయించుకున్నప్పుడు క్వాలిటీ కోరుకుంటాం కదా, సో ఏంటంటే వెయిట్ ఎక్కువ పెట్టినప్పుడు మనం చేయించుకోవడం బెస్ట్ అండి. వెయిట్ 600 గ్రాములు ఉందండి. ప్రైస్ వచ్చి 66,000 అయ్యింది. అంటే ట్యాక్స్లు అవి ఉంటాయి కదా, వాటితో కలుపుకొని. ఇదండి ఈరోజు మన వీడియో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.